విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు పాలిటీకి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు అంటే శుక్రవారం రోజు అందమైన మ్యాప్స్ ద్వారా కొన్ని కరెంట్ అఫైర్స్, ముఖ్యంగా ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి సంబంధించినటువంటివి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సోమవారం సైన్స్ అండ్ టెక్నాలజీ, మంగళవారం ఎకాలజీ, బుధవారం ఎకానమీ, గురువారం పాలిటీ అండ్ జియోగ్రఫీ. ఇక శుక్రవారాల్లో అందమైన మ్యాప్స్ ద్వారా కరెంట్ అఫైర్స్ మీకు నేను ప్రజెంట్ చేస్తున్నాను. 10 మందికి చెప్పండి. ఈ సిరీస్ మీరు ఏ పరీక్ష రాసినా, అది యూపీఎస్సీ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, చాలా ఉపయోగపడుతుంది. మీరు ఈ 20-25 నిమిషాల్లో ఏదైతే నేర్చుకుంటున్నారో అది మీకు కాంపిటేటివ్ ఎడ్జ్ రావడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ ఎడ్జ్ రావాలి అంటే మీకు క్రిస్టల్ క్లారిటీ ఉండాలి. ఇక్కడ మీకు నేర్పేటువంటి ప్రతి విషయం కూడా క్రిస్టల్ క్లారిటీతో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీకు ఫర్దర్గా ఏ న్యూస్ రిపోర్ట్ చదివినా కూడా ఈజీగా అర్థమవుతుంది. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే రైట్ ఎడ్యుకేషన్ని పంచాల్సినటువంటి బాధ్యత మనందరిది. సరే, మీ టైం ఎక్కువగా వేస్ట్ చేయకుండా ఈరోజు ప్రశ్నల్లోకి వెళ్తాను. మొదటిది, కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ ఇష్యూస్, లోకల్స్కి రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, చాలా కాలం క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లోకల్స్కి రిజర్వేషన్కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ మధ్య కర్ణాటక ప్రభుత్వం లోకల్స్కి రిజర్వేషన్స్కి సంబంధించి ఒక చట్టాన్ని తీసుకురాబోతూ అపోజిషన్ రావడంతో వెనక్కి తగ్గింది. ఇక హర్యానా గవర్నమెంట్ దాదాపు 2 సంవత్సరాల క్రితం లోకల్స్కి రిజర్వేషన్స్కి సంబంధించి చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టుకి లీగల్ ఛాలెంజ్కి వెళ్ళినప్పుడు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు దాన్ని కొట్టివేయటం జరిగింది. తర్వాత ఆ రాష్ట్రం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సరే, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టివేయటానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే, లోకల్స్కి రిజర్వేషన్స్ ఇవ్వటానికి, లోకల్ పాపులేషన్కి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ 70%, 50% ఇట్లా ఇవ్వటానికి కాన్స్టిట్యూషనల్ లీగల్ ఆస్పెక్ట్స్ ఏమిటి అంటే, ఎందుకని ఇవ్వకూడదు, మన రాజ్యాంగం పర్మిట్ చేస్తుందా లేదా, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి తీర్పు పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చెప్పింది కొద్ది నెలల క్రితం. అక్కడ ఉన్నటువంటి ఒక 5-6 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డిస్క్రిప్టివ్ క్వశ్చన్లో రాయడానికి మీకు ఉపయోగపడతాయి. ఒకటేంటంటే, లోకల్స్కి ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ రకమైనటువంటి ప్రొవిజన్ కూడా లేదు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, లోకల్స్కి రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్కి సంబంధించి రాజ్యాంగంలో ఏ రకమైన ప్రొవిజన్ కూడా లేదు. ఇక రెండోది ఏంటంటే, పబ్లిక్ సర్వీస్, గవర్నమెంట్ సర్వీస్కి సంబంధించి 16(3) ఆర్టికల్ 16(3)లో ఆ పవర్ పార్లమెంట్కి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 35(a) అనుకుంటాను, ఆ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకి ఏ రకమైనటువంటి పవర్ లేదనమాట. లోకల్స్కి అంటే కొన్ని రీజియన్స్కి కొంత పర్సంటేజ్ అని చెప్పి రిజర్వేషన్స్ చేయాలంటే, అంటే ఇది పబ్లిక్ సెక్టర్కి సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి. అసలు ప్రైవేట్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగం అనుమతించదు అని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు విస్పష్టమైన తీర్పిచ్చింది. ఇక రెండో పాయింట్ ఏంటంటే, 16(3) రాజ్యాంగంలో ఉన్న 16(3) అధికరణం ప్రకారం 16(3) అనమాట. 16(3) ప్రకారం పార్లమెంట్ పబ్లిక్ సర్వీస్లో రిజర్వేషన్స్కి సంబంధించి చట్టం తీసుకురావచ్చు. అంతేకాకుండా 35(a) అనుకుంటాను, దాని ప్రకారం ఏంటంటే రాష్ట్రాలకి ఏ విధమైనటువంటి పవర్స్ కూడా లేవు. తర్వాత మూడోది ఏంటంటే, ఆర్టికల్ 19(d), (e) అలాగే (g) ఈ మూడింటిని కూడా వైలేట్ చేసినట్టు అవుతుంది లోకల్స్కి రిజర్వేషన్ ఇస్తే అని చెప్పి పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చెప్పింది. 19(d) మీ అందరికీ తెలుసు, ఫ్రీడమ్ టు ట్రావెల్ టు ఎనీ ప్లేసెస్, ఏ ప్రాంతానికైనా వెళ్ళటానికి ఉన్నటువంటి స్వేచ్ఛ. అలాగే 19(e) ఎక్కడ కావాలంటే మీరు అక్కడ మన దేశంలో సెటిల్ అవ్వచ్చు, పలానా రాష్ట్రం అని లేదు, ప్రాంతం అని లేదు. అలాగే మీకు ఇష్టమైన ప్రొఫెషన్ చేసుకోవచ్చు,
19G. సో మీరు లోకల్స్కి రిజర్వేషన్ ఇస్తే 19D, 19E, 19G ఈ మూడింటిని వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పింది. సో ఓవరాల్గా చెప్పుకోవాలంటే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం రాష్ట్రాలకి అసలు ఏ విధమైనటువంటి లోకల్స్కి రిజర్వేషన్ ఇవ్వడానికి, ముందుగా చెప్తున్నాను రాష్ట్రాలకని కాదు, అసలు లోకల్స్కి రిజర్వేషన్ ఇవ్వటానికి ప్రైవేట్ సెక్టర్లో లోకల్స్కి రిజర్వేషన్ ఇవ్వటానికి మన రాజ్యాంగం ఒప్పుకోదు. ఇక గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించి ఏదైనా సరే లోకల్స్కి ఇంత పర్సంటేజ్ ఉండాలి అన్నటువంటి నియమ నిబంధనలు తీసుకురావాలంటే అది పార్లమెంట్ పరిధిలోనే ఉంది. ఆర్టికల్ 16(3) ప్రకారం. అర్థమైంది కదా. తర్వాత ఈ లోకల్స్కి రిజర్వేషన్ 19D, 19E, 19G వీటన్నిటినీ వైలేట్ చేసినట్టు అవుతుంది అని చెప్పి కూడా పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు చెప్పడం జరిగింది. తర్వాత ఈ రెండవ ప్రశ్న, ఈ మధ్య ఫార్మర్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ ఆయనకు బెయిల్ ఇచ్చేటప్పుడు, అంటే ఇంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక లిక్కర్ స్కామ్లో ఆయన్ని చాలా కాలం నుంచి జైల్లో పెట్టారు. బెయిల్ రావటం లేదు. 17 నెలలు గడిచింది. అయితే ఈ మధ్య ఆయనకి సుప్రీంకోర్టు బెయిల్ గ్రాంట్ చేస్తూ చాలా క్రిటికల్ కామెంట్స్ చేసింది. మీరు ఎంతకాలం జైల్లో ఉంచుతారు బెయిల్ రాకుండా? బెయిల్ అనేటువంటిది రూల్, జైలు అనేటువంటిది ఎక్సెప్షన్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, విఆర్ కృష్ణ అయ్యర్ 1977 ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ముఖ్యంగా ఆయన కాయిన్ చేసినటువంటి సెంటెన్స్ ఏంటంటే జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ ద నార్మ్ అనమాట. ఏవో సీరియస్ కేసెస్ లేకపోతే బయట విట్నెసెస్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఆయన బయట ఉంటే ప్రమాదం, విట్నెసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, అలాగే ఇతర దేశాలకు పారిపోతాడేమో అనేటువంటి సందేహాలు ఉన్నటువంటి కొద్ది కేసెస్లో అలాగే 2 సీరియస్ కేసెస్లో మాత్రమే బెయిల్ని రిజెక్ట్ చేయొచ్చు. కానీ నార్మల్గా అయితే బెయిల్ ఈజ్ ద నార్మ్. మీరు 1977లో వచ్చినటువంటి జడ్జిమెంట్ దగ్గర నుంచి చూస్తే చాలాసార్లు సుప్రీంకోర్టు చెప్పింది ఈ విషయాన్ని. చిదంబరం కేసులో, అలాగే ఆ తర్వాత అర్నబ్ గోస్వామి కేసులో, ఇట్లా సత్యేందర్ కుమార్ యాంటిల్ కేసులో, ఈ మధ్యకాలంలో ఈ 3-4 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు మాటిమాటికి రీఇటరేట్ చేసినప్పటికీ కూడా దిగువ కోర్టులు, హైకోర్టు పట్టించుకోవటం లేదు మా మాటని అనేటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. ఇంకొక ముఖ్యమైన విషయం సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీకు తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి కెపాసిటీ లేకపోతే మీ పని మీరు చేయండి, అంతేకాని జైల్లో పెట్టి జైల్లో మగ్గేటట్టు చేయకండి. బెయిల్ అనేటువంటిది నార్మ్, గుర్తుపెట్టుకోండి. మీకు ఇదొక సీరియస్ కేసు అని చెప్పి సంవత్సరాల తరబడి బెయిల్ ఇవ్వకుండా ఉంచకండి. ఏవో ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే బెయిల్ని మీరు రిజెక్ట్ చేయండి. అలాగే లోవర్ కోర్ట్స్, హైకోర్టు కూడా చెప్పింది బెయిల్ విషయంలో మీరు చేస్తున్న తప్పిదాలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి అని చెప్పి. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రైట్ టు బెయిల్, రైట్ టు స్పీడీ ట్రయల్, ఆ రెండు కూడా రైట్ టు లైఫ్కి 2 నాణేలు అనమాట. అంటే 2 కోణాలు అనమాట. ఒక పక్క ఒకటి, నాణానికి 2 వైపులా అంటాం కదా, అట్లా రైట్ టు బెయిల్, రైట్ టు స్పీడీ ట్రయల్, ఈ 2 కూడా ఒక కాయిన్కి 2 వైపులా ఉన్నటువంటివి. మీరు ఇది గుర్తుపెట్టుకోండి. బెయిల్ మీరు రిజెక్ట్ చేయొద్దు, ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్పితే. పర్సనల్ లిబర్టీ అనేటువంటిది రూల్ ఆఫ్ లాలో భాగం అని కూడా చెప్పిందనమాట. సో ఇన్ ఎ నట్షెల్ చెప్పుకుంటే, ఈ మధ్య ఫార్మర్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఢిల్లీకి బెయిల్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, విఆర్ కృష్ణ అయ్యర్ 1970లో చెప్పినట్టు బెయిల్ ఈజ్ ద నార్మ్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్. ఈ ప్రిన్సిపల్ ఇప్పటికీ కూడా హోల్డ్స్ గుడ్. చాలాసార్లు మేము రీఇటరేట్ చేసినప్పటికీ కూడా లోవర్ కోర్ట్స్ పట్టించుకోవటం లేదు. తర్వాత పర్సనల్ లిబర్టీ, జైల్లో పెట్టారంటే పర్సనల్ లిబర్టీ పోతుంది కదా. పర్సనల్ లిబర్టీ ఈజ్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా అంటే మనకి ఎవరైనా సరే తప్పిదాలు చేస్తే అరెస్ట్ చేయటం అదే కాదు.
మీరు అనవసరంగా ఒక వ్యక్తిని నిర్బంధించారనుకోండి, అది కూడా తప్పే. లిబర్టీ అనేటువంటిది రూల్ ఆఫ్ లాలో భాగం. అంతేకాకుండా రైట్ టు బెయిల్, రైట్ టు స్పీడీ ట్రయల్, ఈ రెండు కూడా నాణ్యానికి రెండు వైపులా, అంటే రైట్ టు లైఫ్కి రెండు వైపులా ఉన్నటువంటివి అని చెప్పి స్పష్టంగా చెప్తూ, ఇంతకు ముందు వచ్చినటువంటి జడ్జిమెంట్స్ అన్నీ కూడా శంషేర్ సింగ్, పి చిదంబరం, సచేంద్ర కుమార్ యాంటిల్, తర్వాత అర్నబ్ గోస్వామి, ఇవన్నీ కూడా కోట్ చేసిందనమాట. సరే, శాంక్షన్ ఫర్ ప్రాసిక్యూషన్, కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఆయనని ఇన్వెస్టిగేట్ చేయడానికి, ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ అప్రూవల్ ఇచ్చారు. గవర్నర్ మనకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం అప్రూవల్ లేకుండా ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాసిక్యూషన్ కానీ స్టార్ట్ చేయకూడదు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్స్కి ఏదైనా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే కాంపిటెంట్ అథారిటీ అప్రూవల్ తీసుకోవాలి. ఇక్కడ చీఫ్ మినిస్టర్ విషయానికి వచ్చేసరికి కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ అనమాట. సో గవర్నర్ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం, మీ అందరికీ తెలుసు, ఈ 17A అనేటువంటిది దాదాపు సంవత్సరం క్రితం, గత సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో ఎక్కువగా మనం వింటూ ఉండేవాళ్ళం. చంద్రబాబు నాయుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పుడు అరెస్ట్ అయ్యారు. ఆ సందర్భంగా అప్రూవల్ తీసుకున్నారు తీసుకోలేదు అనేటువంటి వాదనతోటి, అవసరం ఉంది అని ఒక పక్క, అవసరం లేదని ఒక పక్క, ఆ వాదనలతోటి మనకి న్యూస్ పేపర్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, హోరెత్తించారు కదా. సో అప్పటి నుంచి 17A వార్తల్లో ఉంది. ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్స్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి కాంపిటెంట్ అథారిటీ ఈ 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం కావాలి. కాబట్టి అక్కడ గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన 17A ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఇన్వెస్టిగేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. అలాగే ఈ కొత్తగా వచ్చినటువంటి భారతీయ న్యాయ సురక్షా సంహిత అనుకుంటాను, ఒక్కసారి చూడండి, దాని ప్రకారం దాంట్లో ఉన్న 218వ సెక్షన్ ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చారనమాట. ఇన్వెస్టిగేషన్కి, ప్రాసిక్యూషన్కి రెండింటికి ఆయన పర్మిషన్ ఇచ్చారు. అసలు కేసు ఏంటంటే వాళ్ళ ఆవిడకి, చీఫ్ మినిస్టర్ భార్యకి 3 ఎకరాల పైన పొలం ఉంది మైసూర్కి దగ్గరలో. అది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు ఆ పొలాన్ని ఎక్వైర్ చేశారు, 3 ఎకరాలు. వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే కొంత పర్సంటేజ్ అర్బన్ సైట్స్ ఇస్తారనమాట, ఇళ్ల స్థలాలు ఇస్తారు. అయితే 14 స్థలాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఏరియాస్, రూల్స్ అతిక్రమించి వాటిని ఇచ్చారు అని చెప్పి చీఫ్ మినిస్టర్ మీద అభియోగం అనమాట. చీఫ్ మినిస్టర్ భార్య కావటం వల్లే ఇలా జరిగింది అని చెప్పి చీఫ్ మినిస్టర్ మీద అభియోగం. ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఏమంటారంటే, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే మా భార్యకి అలాట్ చేశారు, ఇందులో తప్పిదం ఏమీ జరగలేదు అని ఆయన వాదన. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు గవర్నర్ ఏం చెప్పారంటే 2005 ప్రాంతంలో సుప్రీంకోర్టు 5 జడ్జి బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం మధ్యప్రదేశ్ కేసులో 2004-05 ఆ ప్రాంతంలో గవర్నర్ ఓన్ డిస్క్రిషన్ ఉపయోగించి, అంటే నార్మల్గా గవర్నర్ ఎలాంటివి ఫాలో అవుతారు, మంత్రివర్గం ఇచ్చినటువంటి సలహాలు, అంటే ఏదైతే మంత్రివర్గం నుంచి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ నుంచి అడ్వైస్ వస్తుందో నార్మల్గా దాన్ని ఫాలో అవుతారు. కొన్ని సందర్భాల్లో డిస్క్రిషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్కి, అంటే ఉదాహరణ చెప్తున్నాను, చీఫ్ మినిస్టర్కి మెజారిటీ పోయింది అన్నటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఆయన డిస్క్రిషన్ యూజ్ చేయొచ్చు. అలాంటి సందర్భాల్లో డిస్క్రిషన్ గవర్నర్ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి మంత్రివర్గం రికమెండ్ చేయదు కదా. ఆ ముఖ్యమంత్రి మీద ఏ మంత్రివర్గం రికమెండ్ చేస్తుంది చెప్పండి? అందుకే ఆయన ఏం చేశారంటే, మంత్రివర్గం రికమెండేషన్ లేకుండా ఆయన ఇన్వెస్టిగేషన్కి ప్రాసిక్యూషన్కి పర్మిషన్ ఇస్తున్నారు. కాబట్టి ఆయన చెప్పింది ఏంటంటే 2004-05 ఆ ప్రాంతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు ప్రకారం మధ్యప్రదేశ్ విషయంలో నేను డిస్క్రిషన్ యూజ్ చేసి నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పారనమాట. అయితే
రాష్ట్ర ప్రభుత్వం ఏ సమాధానం చెప్పిందంటే ఆర్టికల్ 163 ప్రకారం మీరు అలా చేయటానికి వీల్లేదు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ స్పెషల్ కోర్ట్ ఏదైతే ఉందో అది ఫర్దర్ ప్రొసీడింగ్స్ని ఆపమని కర్ణాటక హైకోర్టు చెప్పింది. ఇది ప్రస్తుతానికి. ఇక ముందు డెవలప్మెంట్స్ వస్తే మిగతావన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్ ఏదైతే ఉందో దాని మీద చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టుకు వెళ్ళాయి. ఈ మధ్య సుప్రీంకోర్టు 7 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఒక విస్పష్టమైన తీర్పిచ్చింది. దాంట్లోకి వెళ్ళబోయే ముందు అసలు ఈ ఈవి చిన్నయ్య కథా కమామిషి ఏమిటో చూద్దాం. 1990లలో 1994, 93 ఆ ప్రాంతాల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వాళ్ళు రిజర్వేషన్స్లో సబ్ క్లాసిఫికేషన్ ఉండాలి అని ఒక యాజిటేషన్ నెమ్మదిగా మొదలెట్టారు. ఇక్కడ ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో వాళ్ళ అభియోగం ఏంటంటే ఎస్సీస్ రిజర్వేషన్కి సంబంధించి 15% ఎస్సీ రిజర్వేషన్లో ఎక్కువ బెనిఫిట్స్ కొంచెం ముందంజలో ఉన్నటువంటి మాలా కమ్యూనిటీకి వెళ్తున్నాయి, మాదిగ కమ్యూనిటీ కొంచెం వెనకబడి ఉంది అన్నటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఉద్యమాన్ని మొదలెట్టారు. తర్వాత అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశారంటే ఈ వర్గీకరణకు సంబంధించి 4 వర్గాలు చేసి 1% ఒకదానికి, బి కేటగిరీకి 7% అనుకుంటాను, సికి 6 అనుకుంటాను, డికి 1, 1, 7, 6, 1 ఇట్లా సబ్ క్లాసిఫికేషన్ చేశారు. చేస్తే ఈ విషయం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పిందంటే సబ్ కేటగరైజేషన్ చేయడానికి వీలు లేదు అని చెప్పి దానికి 3-4 రీజన్స్ కూడా చెప్పింది. ఈవి చిన్నయ్య జడ్జిమెంట్లో రీజన్స్ ఏం చెప్పింది? ఒకటేంటంటే షెడ్యూల్ కాస్ట్ అందరూ కూడా ఒకే రకమైనటువంటి డిస్క్రిమినేషన్ని ఎదుర్కొంటున్నారు. శతాబ్దాల తరబడి డిస్క్రిమినేషన్ కావచ్చు, అస్పృశ్యత కావచ్చు, ఏదైనా కానివ్వండి, అందరూ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బంది ఒకటే, డిస్క్రిమినేషన్, ఆస్ట్రిసైజేషన్, అట్లా కొన్ని పదాలు ఈవి చిన్నయ్య జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అంటే దీన్ని మనం బైఫర్కేట్ చేయలేము, బైఫర్కేట్ చేసే విషయం కాదు. అందరూ ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ ఒకటే, ఒకళ్ళు ఎక్కువ డిస్క్రిమినేషన్ అని లేదు, ఒకళ్ళు తక్కువ డిస్క్రిమినేషన్ అని లేదు. ఇది హిస్టారికల్గా చాలా దశాబ్దాల నుంచి వస్తున్నటువంటిది, శతాబ్దాల నుంచి వస్తున్నటువంటిది. అందుకని ఇక్కడ మీరు సబ్ కేటగరైజేషన్ చేయలేరు. ఎందుకంటే అందరూ ఎదుర్కొంటున్నటువంటి డిస్క్రిమినేషన్ ఒకటే. అంటే హోమోజినస్ అని చెప్పి వర్డ్ వాడచ్చు అనమాట. ఇక్కడ హోమోజినస్ దాన్ని మనం బైఫర్కేట్ చేసి వీళ్ళు కొంచెం డెవలప్డ్గా ఉన్నారు, వీళ్ళు కొంచెం తక్కువ డెవలప్డ్గా ఉన్నారు అని మనం సబ్ క్లాసిఫికేషన్ చేయలేము అని చెప్పింది. హోమోజినస్ కేటగిరీ, అందరూ ఎదుర్కొంటున్న డిస్క్రిమినేషన్ ఒకటే. ఇది 1వ పాయింట్. 2వ పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం సబ్ కేటగరైజేషన్ చేస్తే అది ఆర్టికల్ 14 మీ అందరికీ తెలుసు, రాజ్యాంగంలో ఉన్న 14వ అధికరణం, అది రైట్ టు ఈక్వాలిటీ. రైట్ టు ఈక్వాలిటీకి విరుద్ధంగా ఉంటుంది, ఎందుకంటే అందరి డిస్క్రిమినేషన్ ఒకటే కాబట్టి. 3వది ఏంటంటే ఆర్టికల్ 341కి విరుద్ధంగా ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న అధికరణం 341 మీరు చూసారంటే 341లో ఫస్ట్ లిస్ట్ ఏమో ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ గవర్నర్స్, తర్వాత ఏమో పార్లమెంట్ అప్రూవ్ చేస్తుంది సెకండ్ లిస్ట్. అంటే ఇక్కడ ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ ఏమి ఇంటర్ప్రెట్ చేశారంటే అది ఎఫరెంట్ టు ద ప్రెసిడెంట్స్ పవర్స్. రాజ్యాంగంలో 341వ అధికరణం కింద ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి రికగ్నిషన్ ఆఫ్ ద షెడ్యూల్ కాస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ లిస్ట్ ప్రెసిడెంట్ రికగ్నైజ్ చేస్తారు, అంటే కన్సల్టేషన్ విత్ గవర్నర్స్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్. ప్రెసిడెంట్కి ఇచ్చినటువంటి పవర్స్కి ఇది విరోధంగా ఉంటుంది, లేకపోతే ఎఫరెంట్ టు ప్రెసిడెంట్స్ పవర్స్ అనమాట ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే. ఈ 3 కారణాలు చెప్పి ఈవి చిన్నయ్య ఆ సబ్ కేటగరైజేషన్ని కొట్టేసింది. అర్థమైంది కదా? సో అప్పటి నుంచి చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. తమిళనాడు కావచ్చు, పంజాబ్ కావచ్చు. అంటే కొన్ని వర్గాలు వెనుకబడున్నాయి, రిజర్వేషన్స్ కొన్ని వర్గాలకే వెళుతున్నాయి, 15% రిజర్వేషన్స్.
ఇట్లా మేము సబ్ కేటగరైజేషన్ చేసుకుంటాము. ఇప్పుడు ఉదాహరణకి తమిళనాడు ఉందనుకోండి, అరుంధతి ఆర్ట్స్. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో ఉన్నదేమిటి, మాదిగలకి మాలలతో పోలిస్తే రిజర్వేషన్స్ ఫలాలు అందటం లేదు అనేటువంటిది వీళ్ళ వాదన. సో ఇట్లా రకరకాలు ఉన్నాయి. అలాగే పంజాబ్లో కూడా. సో సబ్ క్లాసిఫికేషన్ ఉండాలి అని చెప్పి చాలా పిటిషన్స్, ఎందుకంటే సబ్ కేటగరైజేషన్ చేయడానికి ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ అడ్డొస్తోంది. మీకు చెప్పాను కదా, ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ 3 పాయింట్లు చెప్పింది. హోమోజినస్ కేటగిరీ, అందరూ ఒకే రకమైన డిస్క్రిమినేషన్ ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మీరు సబ్ కేటగరైజేషన్ చేస్తే అది ఆర్టికల్ 14కి విరుద్ధం, అలాగే ప్రెసిడెంట్స్ పవర్స్ అంటారు ఆర్టికల్ 341 విరుద్ధం అని చెప్పేసింది అనమాట. ఈ 4 పాయింట్లు చెప్పింది. మీరు పరీక్షలో రాసిన ఈ 4 రాసేయండి. తర్వాత ఈ ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ మీద చాలా పిటిషన్స్ తమిళనాడు కావచ్చు, పంజాబ్ కావచ్చు, రకరకాల స్టేట్స్ నుంచి సుప్రీంకోర్టుకి పిటిషన్స్ వెళ్ళాయి. ఇక సుప్రీంకోర్టు 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్, అంటే 5 జడ్జీలని ఇచ్చినటువంటి తీర్పుని ఓవర్ రూల్ చేయాలంటే 7 జడ్జెస్ కూర్చోవాలి. ఈ 7 జడ్జెస్లో 6 ఒక పక్క ఉన్నారు, ఒకళ్ళు ఒక పక్క ఉన్నారు. 6-1 జడ్జిమెంట్ తోటి సుప్రీంకోర్టు షెడ్యూల్ కాస్ట్లో సబ్ కేటగరైజేషన్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది, అనుమతి ఇచ్చేసింది. అంటే ఏం చెప్పిందంటే, ఒకటి, వాళ్ళు హోమోజినస్ కేటగిరీ కింద పరిగణించడానికి వీల్లేదు. హెటరోజినస్, కొన్ని కాస్ట్స్ ముందుకెళ్ళాయి, కొన్ని కాస్ట్స్ వెనుకపడ్డాయి. ఇది రియాలిటీ. అది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, ఇక్కడ ఏదైనా సరే డేటాబేస్ను ఉపయోగించి స్టాటిస్టిక్స్, ఫలానా వాళ్ళు వెనుకబడ్డారు, దానికి ఒక రిపోర్ట్ ఉండాలి. రిపోర్ట్ను ఉపయోగించి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో కాకుండా, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా దానికి ఒక రిపోర్ట్ ఉండాలి, స్టాటిస్టిక్స్ ఉండాలి. విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాకుండా మీరు ఆ స్టాటిస్టిక్స్తో సపోర్ట్ చేస్తూ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోండి. మూడోది, ఆర్టికల్ 341 పవర్స్కి విరుద్ధం కాదు. ప్రెసిడెంట్స్ పవర్స్ ఏమి సబ్ కేటగరైజేషన్ గురించి మాట్లాడలేదు. తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే జ్యుడిషియరీ దెబ్బేసేయచ్చు. ఇట్లా 4-5 పాయింట్స్ చెప్పడం జరిగింది. ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ని ఓవర్ టర్న్ చేసింది అని చెప్పచ్చు. మీకు ఇప్పటిదాకా చెప్పినటువంటి వాటిల్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే, మొదటి ప్రశ్న, ఈ రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఫర్ ద లోకల్స్, ఇక్కడ నేను చెప్పిన పాయింట్స్ మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్లో బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి క్వశ్చన్ అడిగేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే రైట్ టు బెయిల్కి సంబంధించి నేను చెప్పినటువంటి పాయింట్స్, అలాగే ఈవి చిన్నయ్య జడ్జిమెంట్ దాన్ని ఓవర్ టర్న్ చేసినటువంటి ఈ 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, దీని మీద కూడా మీరు రాసే పరీక్షల్లో డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన జడ్జిమెంట్ 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్. ఇది 8-1, ఇక్కడ కూడా ఒక జడ్జి ఒకవైపు ఉన్నారు, 8 మంది జడ్జెస్ ఒకవైపు ఉన్నారు. ఇది దేనికి సంబంధించిందంటే మైన్స్ అండ్ క్వారీస్కి సంబంధించి. మీ అందరికీ తెలుసు, మైన్స్ ఎవరికైనా లైసెన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రాయల్టీ పే చేస్తారు. ఆ రాయల్టీ రాష్ట్రాలకు వెళ్తుంది. అయితే ఇక్కడ రాష్ట్రాలకి ట్యాక్సేషన్ పవర్స్ ఉన్నాయా లేదా, దీని కథ తెలుసుకోవాలంటే 30-40 ఏళ్ల క్రితం ఒక మైన్ యొక్క లీజ్ ఇండియా సిమెంట్స్ వాళ్ళకి వచ్చింది. తమిళనాడులో ఇండియా సిమెంట్స్ వాళ్ళకి ఒక మైన్ లీజ్ వచ్చింది. దానికి యథావిధిగా రాయల్టీ పే చేయాలి. అర్థమైంది కదా, రాయల్టీ పే చేయాలి. అయితే తమిళనాడు ప్రభుత్వం ఏం చేసిందంటే సెస్ విధించింది ఈ రాయల్టీ మీద, సెస్. అప్పుడు ఇండియా సిమెంట్స్ కోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే, రాష్ట్రాలకి అధికారం లేదు, రాష్ట్రాలు ట్యాక్స్ విధించడానికి అధికారం లేదు. MMDR యాక్ట్, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో 1957వ చట్టం, దాని ప్రకారం, అంటే అది కూడా రాజ్యాంగం నుంచే వచ్చింది, అది కూడా మీకు కొద్దిసేపటి తర్వాత చెప్తాను. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలకి మైన్స్ మీద ఈ ట్యాక్స్ విధించేటువంటి హక్కు లేదు. వాటి డెవలప్మెంట్కి సంబంధించిందంతా కూడా పార్లమెంట్ చట్టాలకి లోబడి ఉంటుంది అని చెప్పి 7 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు చెప్తే, దాని మీద దాన్ని ఓవర్రూల్ చేస్తూ ఇప్పుడు 9 జడ్జ్ కాన్స్టిట్యూషన్ బెంచ్ 8-1 మెజారిటీ జడ్జిమెంట్ ఇచ్చింది. అంతేకాకుండా ఇక్కడ రాష్ట్రాలకి
టాక్సేషన్ పవర్స్ ఉన్నాయి మైన్స్ మీద అని చెప్పటమే కాకుండా రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్తో, అంటే ఏప్రిల్ 1, 2004 కానీ 2005 కానీ అనుకుంటాను, అప్పటి నుంచి కూడా పర్మిషన్ ఇచ్చేస్తుంది అనమాట. అర్థమైంది కదా. అయితే ఇక్కడ ఇంతకుముందు వాళ్ళు ఎలా ఇంటర్ప్రెట్ చేశారు, ఇప్పుడు వీళ్ళు ఎలా ఇంటర్ప్రెట్ చేశారు అని చూస్తే మీ అందరికీ తెలుసు 7th షెడ్యూల్లో స్టేట్ లిస్ట్ ఉంటుంది, యూనియన్ లిస్ట్ ఉంటుంది. స్టేట్ లిస్ట్, యూనియన్ లిస్ట్. స్టేట్ లిస్ట్లో మీరు 49, 50 ఎంట్రీస్కి వెళ్ళండి. అలాగే యూనియన్ లిస్ట్లో 54కి వెళ్ళండి. స్టేట్ లిస్ట్లో 49, 50, యూనియన్ లిస్ట్లో 54. స్టేట్ లిస్ట్లో 49కి వెళ్ళి మీరు చూస్తే, ఎంట్రీ 49కి వెళ్ళి చూస్తే ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంటుంది. ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంటుంది. అంటే అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది. మీ అందరికీ తెలుసు, ల్యాండ్ కానీ బిల్డింగ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. తర్వాత 50లో ఏం రాసిందంటే డెవలప్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్ అని ఉంది. మీకు అర్థమైంది కదా. 49 ఎంట్రీ 49 దీంట్లో డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని రాసింది. డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్, ట్యాక్సేషన్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. అలాగే 50లో ఏం రాసింది, డెవలప్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ మినరల్స్, ట్యాక్సెస్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్, సబ్జెక్ట్ టు పార్లమెంటరీ లా అని ఉంది. 50లో ఏం రాసిందంటే సబ్జెక్ట్ టు పార్లమెంటరీ లా అని ఉంది. 49లో అలాంటిది ఏం లేదు, ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్ అని ఉంది. 50లోనేమో ట్యాక్సెస్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ సబ్జెక్ట్ టు పార్లమెంట్ లా. అయితే పార్లమెంట్ 54 ఏదైతే యూనియన్ లిస్ట్ ఉందో దాంట్లో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్కి సంబంధించి పార్లమెంట్ చట్టాలు తీసుకురావచ్చు అని చెప్పింది. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, స్టేట్ ఎంట్రీ 50 ఈజ్ సబ్జెక్ట్ టు ఎంట్రీ 54 ఇన్ యూనియన్ లిస్ట్. స్టేట్ ఎంట్రీ 50 ఈజ్ సబ్జెక్ట్ టు ఎంట్రీ 54 ఇన్ ద యూనియన్ లిస్ట్. క్లియర్గా అర్థమైపోతుంది. ఇప్పటిదాకా కోర్టులు ఏం ఇంటర్ప్రిట్ చేశాయంటే 50ని 54ని రెండింటిని ఇంటర్ప్రిట్ చేస్తూ ట్యాక్సెస్ ఆన్ మైన్స్ అండ్ మినరల్స్ అనేటువంటిది ఇక్కడ స్టేట్ ఎంట్రీ 50లో ఉంది కాబట్టి, సబ్జెక్ట్ టు పార్లమెంట్ అని కూడా ఉంది కాబట్టి, పార్లమెంట్ 54 యూనియన్ లిస్ట్ ప్రకారం చట్టం తేవచ్చు కాబట్టి, 1957వ సంవత్సరంలో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ని పార్లమెంట్ తెచ్చింది కాబట్టి రాష్ట్రాలకి ట్యాక్సేషన్కి పవర్ ఉండదు, సబ్జెక్ట్ టు పార్లమెంట్ అని ఉంది కాబట్టి అని ఇంటర్ప్రిట్ చేసి రాష్ట్రాలకు ఆ పవర్ లేదని చెప్పి ఇప్పటిదాకా ఉన్నటువంటి స్టాండ్. అయితే ఇప్పుడు 9 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చెప్పిందంటే ఈ 49 అండ్ 50 రెండు ఇండిపెండెంట్ అని చెప్పింది, రెండింటిని కలిపి చూడొద్దని చెప్పింది. 50 చూస్తే సబ్జెక్టు పార్లమెంటరీ లా ఉంది, పార్లమెంట్ ఏమో మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది, దాని ప్రకారం రాష్ట్రాలకి ట్యాక్సేషన్ అధికారాలు లేవు. అయితే 49 ఏం చెప్తోంది, ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అండ్ బిల్డింగ్స్. ట్యాక్సెస్ ఆన్ ల్యాండ్స్ అంటే ఏమిటి, ల్యాండ్ లేకపోతే మైన్స్ ఉండవు కదా. సో 49 ప్రకారం రాష్ట్రాలు ట్యాక్సేషన్ విధించవచ్చు అని చెప్పి 49-50ని క్లబ్ చేసి చూడకండి, 49-50 డిఫరెంట్ అని చెప్పింది అనమాట. అది ఇప్పుడు వచ్చినటువంటి తీర్పు. అంటే దీన్ని బట్టి రాష్ట్రాలకి మైన్స్ని, క్వారీస్ని ట్యాక్సేషన్ వేయడానికి పవర్స్ ఉన్నాయి. రాయల్టీ ఇస్ నాట్ ఎ ట్యాక్స్. మీరు ఆ ల్యాండ్లో ఈ మైన్స్ని తవ్వుకున్నందుకు, ఖనిజాలని తవ్వుకున్నందుకు మీరు ఇచ్చేది రాయల్టీ. అయితే దాని వాల్యూని బట్టి వేసేది ట్యాక్స్ అని చెప్పి విస్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇది కూడా మీకు దీని రిపర్క్యూషన్స్ ఏమిటి అని చూస్తే, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కో రకంగా ట్యాక్స్ వేయటం మొదలెడితే దేశంలో డెవలప్మెంట్కి ఇబ్బంది అవుతుందేమో, తర్వాత కొన్ని రాష్ట్రాలు ఎక్కువ ట్యాక్స్ వేయచ్చు, కొన్ని రాష్ట్రాలు తక్కువ ట్యాక్స్ వేయచ్చు, ఇంపార్టెంట్ మైన్స్ అండ్ మినరల్స్ అందుబాటులోకి రాకుండా పోతాయేమో అనేటువంటి అపోహలు కూడా ఉన్నాయి. ముందు సెంటర్ ఏం చేస్తుందో చూడాలన్నమాట. రెండోది ఏంటంటే రెట్రోస్పెక్టివ్ ట్యాక్సేషన్ పవర్స్ ఇవ్వడంతో కూడా కొన్ని రకాలైనటువంటి భయాందోళనలు బయటకు వచ్చాయన్నమాట. తర్వాత ఇది కూడా మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్కి సంబంధించినటువంటిది. ఇవన్నీ ఈ మధ్య జరిగినాయి. అర్థమైంది కదా. ఎవరైతే రేపు మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ లేకపోతే ఇంకేదైనా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ ఉండేటువంటి ఎగ్జామినేషన్స్ రాయబోతున్నారో వాళ్ళకి ఈ 4 చాలా ముఖ్యమైన విషయాలు. ఒకటేమో రిజర్వేషన్ ఆఫ్ జాబ్స్ ఫర్ ద లోకల్స్, రాజ్యాంగానికి ఎలా వ్యతిరేకం. రెండోదేమో ఈ పర్సనల్ లిబర్టీకి సంబంధించిన జడ్జిమెంట్. మూడోదేమో చెన్నయ్య జడ్జిమెంట్ రీసెంట్ 7
జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ జడ్జిమెంట్, అలాగే మైన్స్ అండ్ మినరల్స్కి సంబంధించినటువంటి విస్పష్టమైన తీర్పు. ఇక తర్వాత చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. కంపోజిషన్ ఆఫ్ రీకాన్స్టిట్యూటెడ్ నీతి ఆయోగ్. ప్రధానమంత్రి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సుమన్ కే బెర్రీ, 4 ఫుల్ టైం మెంబర్స్ ఉంటారు. ఇక మిగతా 15 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అందరూ యూనియన్ మినిస్టర్స్. ఈ 15 మంది, 4 ఎక్స్ అఫిషియో అంటే హోమ్ మినిస్టర్, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ లాంటి వాళ్ళు, అగ్రికల్చర్, అలాగే ఫైనాన్స్. ఇక 11 మంది స్పెషల్ ఇన్వైటీస్. అర్థమైంది కదా. తర్వాత సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ని నీతి ఆయోగ్ రిలీజ్ చేస్తుంది. అంటే మనం SDGs 2030 కల్లా ఇంప్లిమెంట్ చేయడానికి ఎంత దూరంలో ఉన్నాము అనేటువంటి దాని గురించి 2018లో స్టార్ట్ చేశారు ఇది ఇవ్వటం. 2018లో 57 పాయింట్లు వచ్చాయి దేశం మొత్తం చూసుకుంటే. ఇప్పుడు 71 పాయింట్లు వచ్చాయి. అంటే నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రతి రాష్ట్రానికి ఇచ్చారు స్కోర్. నేను యావరేజ్ స్కోర్ చెప్తున్నాను. 57 పాయింట్స్ ఎప్పుడు వచ్చాయి? ఎప్పుడైతే బేస్ ఇయర్ తీసుకున్నారో అప్పుడు 57 వచ్చాయి. ఇప్పుడు 71 వచ్చాయన్నమాట. అంటే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వైపు వెళుతున్నాము అనేటువంటిది దీని ద్వారా అర్థమైపోతుంది. తర్వాత నేషనల్ సైన్స్ అవార్డ్స్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ ఈ మధ్య ఇచ్చినటువంటి అవార్డ్స్ గురించి మాట్లాడటం కంటే మ్యాక్సిమం ఎన్ని అవార్డ్స్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఎన్ని అవార్డ్స్ ఇవ్వచ్చు అనేది చూద్దాం. విజ్ఞాన్ రత్న, జీవితకాలం సైన్స్కి జీవితాన్ని అంకితం చేసినటువంటి వాళ్ళకి మ్యాక్సిమం 3 ఇవ్వచ్చు, మ్యాక్సిమం 3 ఇవ్వచ్చు. తర్వాత విజ్ఞాన్ శ్రీ 25 మందికి ఇవ్వచ్చు. విజ్ఞాన్ యువ, అలాగే భట్నగర్ కూడా అందులో కలిసి ఉంది. విజ్ఞాన్ యువ భట్నగర్ అవార్డ్స్ 25 మందికి యంగ్ సైంటిస్ట్కి ఇవ్వచ్చు. టీం వర్క్తో ఉన్నటువంటి వాళ్ళకి 3 ఇవ్వచ్చు. టీంలో కనీసం 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. అర్థమైంది కదా. 56 అవార్డ్స్ ఇవ్వచ్చు. మొన్న అన్ని ఇచ్చినట్లేరు, ఒకసారి చూడండి. రస్ట్ బెల్ట్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి సంబంధించి తరచుగా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి కొన్ని స్టేట్స్ అన్నమాట. విస్కాన్సిన్, తర్వాత పక్కనే ఉన్నటువంటి ఓహియో. ఒకసారి చూడండి, ఆ ప్రాంతాన్ని రస్ట్ బెల్ట్ అంటారు. కారణం ఏంటంటే దాదాపు 70-80 ఏళ్ల క్రితం, ఈవెన్ 50-60 సంవత్సరాల క్రితం కూడా ఈ ప్రాంతం ఇండస్ట్రియల్గా బాగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత జపాన్, కొరియా లాంటివి ముందుకు రావటం, చైనా ముఖ్యంగా గత 30 సంవత్సరాల కాలంలో చైనా ముందుకు రావడంతో ఇక్కడ ఇండస్ట్రీ గ్లోబల్లీ కాంపిటేటివ్ కాలేకపోవటం, చాలామంది జీవన ప్రమాణాలు తగ్గిపోవడంతో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు, మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనగానే ఈస్ట్ కోస్ట్ చూస్తాం, వెస్ట్ కోస్ట్ చూస్తాం. ఈస్ట్ కోస్ట్ అంటే న్యూయార్క్ ఏరియా ఫైనాన్షియల్ సెంటర్, అది గ్లోబల్ ఫైనాన్షియల్ సెంటర్ కదా న్యూయార్క్ అంటే. వెస్ట్ కోస్ట్ అంటే మనం కాలిఫోర్నియాకి వెళతాం. గ్లోబల్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా అక్కడ ఉన్నాయి. మన వాళ్ళు వెళ్ళే వాళ్ళకి ఒక డ్రీమ్ అనమాట, కాలిఫోర్నియాలో ఇల్లు కొనుక్కోవాలని చెప్పి, లేకపోతే న్యూయార్క్ చుట్టుపక్కల ఉండాలని చెప్పి. కానీ మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాలు మిడ్ వెస్ట్ అంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అక్కడ 50-60 ఏళ్ల క్రితం ఇండస్ట్రీ బాగా ఫ్లరిష్ అయింది, జీవన ప్రమాణాలు బాగా పెరిగాయన్నమాట. అన్ఫార్చునేట్లీ గత 50-60 సంవత్సరాల కాలంలో అక్కడంతా కూడా జీవన ప్రమాణాలు తగ్గుకుంటూ వచ్చాయి. ఈ ప్రాంతాన్ని రస్ట్ బెల్ట్ అంటారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డెట్రాయిట్ అనేటువంటి నగరం దాదాపు 50-60 ఏళ్ల క్రితం మన దేశం నుంచి వెళ్ళే వాళ్ళకి డెట్రాయిట్ అనే నగరం ఒక స్వర్గధామం అన్నమాట. ఇప్పుడు కాలిఫోర్నియా గురించి ఆలోచించినట్లే అప్పుడు డెట్రాయిట్ వెళ్ళాలి అనే ఆలోచన చాలామందిలో ఉండేది. ఎందుకంటే అది ఇండస్ట్రీకి ఆల్మోస్ట్ మదర్ లాంటిది అనమాట యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. కానీ ఇండస్ట్రీ అంతా కొలాప్స్ అవ్వటం వల్ల చైనా, జపాన్, కొరియా లాంటి దేశాల మూలంగా అక్కడ తక్కువ కాస్ట్కి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం వల్ల ఈ ప్రాంతం గ్లోబల్లీ కాంపిటేటివ్నెస్ని కోల్పోవటం వల్ల ఏం జరిగిందంటే, డెట్రాయిట్ నగరానికి మీరు వెళ్ళారనుకోండి, ఆ నగరంలో దాదాపు సగం ఇళ్ళు ఖాళీగా ఉంటాయి. 50 ఏళ్ల కింద ఆ నగర జనాభా 20 లక్షలు, ఇవాళ 7-8 లక్షలు అబాండన్డ్ హౌసెస్ కనబడతాయి. ఇప్పుడు ఈ రస్ట్ బెల్ట్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, డొనాల్డ్ ట్రంప్ హోప్స్ పెట్టుకున్నదంతా కూడా ఈ రస్ట్ బెల్ట్ స్టేట్స్ని గెలవటమే అన్నమాట. ఎందుకంటే ఈస్ట్ కోస్ట్లో ఉన్న రాష్ట్రాలు, వెస్ట్ కోస్ట్లో ఉన్న రాష్ట్రాలు
ఇన్వేరియబ్లీ డెమోక్రటిక్ క్యాండిడేట్కి వేస్తారు. అయితే ఈ రస్ట్ బెల్ట్ వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోవడం వల్ల వాళ్ళు చాలా కోపంగా ఉంటారనమాట. అందుకే వాళ్ళు ట్రంప్కి వేసే అవకాశం ఉంది అని వార్తలు వచ్చాయి. అయితే డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్ని మార్చటం మూలంగా ఇప్పుడు కొత్త క్యాండిడేట్ ఎవరైతే వచ్చారో కమలా హ్యారిస్, ఆ కారణంతో మళ్ళీ డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. సరే, రస్ట్ బెల్ట్ గురించి నేర్చుకున్న తర్వాత ఈరోజు లెక్చర్ని ఇంతటితో ముగిద్దాం. రేపు మ్యాప్ బేస్డ్ కరెంట్ ఈవెంట్స్ మీకు అందమైన మ్యాప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే.